మైక్రో ఫైనాన్స్ సింగర్ మంగ్లీ స్కామ్కి సంబంధించి రోజు రోజుకి మంగ్లీకి ఉచ్చు బిగిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా దీనిలో ఇప్పటికే రమావత్ మధు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కూడా దీనిపైన విచారణ పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగర్ మంగ్లీకి ఎటువంటి విధంగా ఫిలిం అవకాశాలు ఇవ్వద్దని చెప్పేసి ఇటు ఫిలిం ఛాంబర్కి పెద్ద ఎత్తున గిరిజన సంఘాల నాయకులు రావడం జరిగింది. మాట్లాడదాం, మనతో పాటు సంపత్ నాయక్ అని ఉన్నారు. అన్న, ఏం చెప్తారు? ఫిలిం ఛాంబర్కి వచ్చిర్రు, మంగ్లీకి అవకాశాలు ఇవ్వద్దని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అసలు? చెప్పేది ఏముంది, నీకు తెలుసు ఎటువంటి ఉద్యమాలు చేసినామో తెలుసు. పేద బిడ్డల పక్షాన ఏ విధంగా నిలబడ్డామో మీ అందరికి తెలుసు. తమ్ముడు అప్పుడు రగ్గుడ మన దగ్గర పనిచేసేది. నేను ఏమంటున్నా అంటే, మంగ్లీ గారి పైన ఇలా ఆరోపణలు వచ్చినాయి అంటున్నది. మంగ్లీ గారి పైన ఆరోపణలు వస్తే ఇవాళ ఏ ఫైలో కేసు ఏ విధంగా అయింది పంజాగుట్టలో. ఒకటి, మధు గారికి మంగ్లీ గారికి ఎటువంటి నిజంగానే సంబంధం లేదన్నప్పుడు, మంగ్లీ గారి పేరు మధు వాడుకున్నప్పుడు నువ్వు కేసు పెట్టాల్సింది మధు గారి పైన కదా, మిగతా వాళ్ళ పైన కాదు కదా. అసలు మధుకు మీకున్న సంబంధం ఏంది? మధు యాక్చువల్గా నల్గొండలో ఎందుకు అరెస్ట్ అయ్యాడు, బాలాజీ ఎందుకు అరెస్ట్ అయ్యాడు, అసలు ఈ 100 కోట్లది ఏంది? మీరు ఇవన్నీ బయట పెట్టాల్సిన అవసరం మీకే ఉంది. ఇవాళ బంజారా విక్టింగ్ కార్డును వాడకండి. ఇవాళ మోసపోయిన దాంట్లో అనేక మంది మీ టీవీ ఛానల్లోనే బంజారా బిడ్డలు ఉన్నారు. మీరు బంజారా కార్డును వాడకండి. బంజారా విక్టింగ్ కార్డు వాడకూడదు అంటున్నారు. బంజారా బిడ్డననే కేవలం మంగ్లీని ఇంతగానం ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నది కదా. నేనే చెప్తున్నా కదా, నీతి నిజాయితీ ధర్మం గురించి పోరాడేటోళ్ళం కదా. 60% మంది బంజారా బిడ్డల దగ్గర నుంచి కదా, ఇటు దేవరకొండ, మాల్, మల్లేపల్లి, కర్నూలు, డోను, లేకపోతే కర్ణాటకలో ఎవరున్నారు? వీళ్ళందరూ బంజారా బిడ్డలే కదా. వీళ్ళందరికీ న్యాయం చేయాలి. న్యాయం చేయాలంటే నువ్వు బయటికి రా. మీ పైన ఆరోపణలు, నీ పైన ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందో అది అబద్ధమని నిరూపించుకోవాల్సిన అవసరం మీకే ఉంది. విత్ ప్రూఫ్స్ తోని అన్నిటితో. బాధితుల పక్షాన ఉంటా అంటే వాళ్ళతో కొట్లాడాలి కదా. నువ్వు నీ పైన నువ్వు పంజాగుట్టలో 2 లాయర్లను పెట్టుకొని ఇది కాదు కదా. నువ్వు బాధితుల పక్షాన పోతే బాధితులతోనే ఏమైనా ఒక ప్రెస్ మీట్ పెట్టినవా? బాధితులకు అండగా ఉంటా అన్నవా? అసలు మధుకు నీ పైన ఎందుకు ఆరోపణలు వచ్చినాయి? మధుకు మిగతా మీడియా ఛానల్లో చూసిన, కోకాపేటలో మీ ఫ్లాట్ కి ఎందుకు వచ్చిండు? అసలు కర్నూలు దగ్గరకి ఎందుకు పోయిండ్రు? దాని తర్వాత మియాపూర్లో మధు వాళ్ళ ఇంటికి ఎందుకు పోయిండ్రు? అనేక మంది అఫ్ కోర్స్ అన్న తమ్ముడు అనుకుంటే ఇవాళ వస్తాడు. తన ఫోన్ డాటా, నా ఫోన్ డాటా నేను ఎన్నిసార్లు మాట్లాడినా తెలిసిపోదా? సిడిఆర్ మొత్తం తెలిసిపోతుంది కదా. నేను ఏమంటున్నా అంటే, నిజాలు బయటికి రావాలి. ప్రజల తరపున మేము బలంగా అండగా ఉంటాం. అంతవరకు సినిమాలకు అవకాశాలు ఇచ్చేది ప్రొడ్యూసర్సే కాబట్టి వాళ్ళకు ఏదైతే ఉందో వాళ్ళకు ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళకు. అంటే పూర్తిగా నిజ నిర్ధారణలు బయటకు రాకముందుకే ఎందుకు అట్లా అవకాశాలు రావద్దని మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను ఏమంటున్నాను, ఒక గవర్నమెంట్ ఎందుకు బయటికి ఆల్రెడీ వస్తున్నారు, బాధితులు వస్తున్నారు. చెప్పేది వినండి, బాధితులు వస్తున్నారు, బయటకు వచ్చినాయి. ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ పైన ఎటువంటి అయినా ఎలిగేషన్స్ వస్తే 24 hours అతను జైల్లో ఉన్నా కానీ తనని సస్పెండ్ చేస్తారు కొన్ని నెలల వరకు తాత్కాలికంగా. మీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో, ఇప్పుడు లెజెండ్ టీవీలో నువ్వు ఛానల్లో ఉన్నావు, నువ్వు ఎవరిదైనా పేరు చెప్పుకొని నువ్వు ఎవరి దగ్గరైనా డబ్బులకు భయపెట్టిస్తే నీ లెజెండ్ టీవీ యాజమాన్యం ఏం చేస్తే నేను ముద్దు పెట్టుకొని దగ్గర పెట్టుకుంటుందా? ఏం చేస్తా చెప్పండి? ఏం చేస్తే చెప్పండి. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను అదే చెప్తున్నా. ఏం చెప్తుంది? తీసివేస్తుంది. సో కాబట్టి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి నేను ఎందుకు వచ్చినా అంటే, తనని తాత్కాలికంగా తన పైన ఆరోపణలు వచ్చినాయి, ఎఫ్ఐఆర్ అయింది. మిగతా సింగర్లకు కాకుండా నీ పైన ఎందుకు వచ్చినాయి? ఇవన్నీ నిజాలు బయటకు వచ్చే వరకు తనని తాత్కాలికంగా బహిష్కరించాలి. ఎటువంటి రావాలి. సో మీరు గిరిజన బిడ్డలు, బంజారా బిడ్డలు, దాదాపుగా ఇలా మంగ్లీ తప్పు చేసింది, మంగ్లీ తరపున మీరు కంప్లైంట్ చేయడానికి వచ్చారు. మరి బాధితుల పక్షాన ఎవరు మాట్లాడాలా? బాధితుల పక్షాన కదా నేను మాట్లాడడానికి వచ్చింది. ఇప్పుడు మీరు తను ఏం మాడుతుంది? మీరే కదా మమ్మల్ని ఇంతవరకు లేపింది, మీరు చూస్తేనే కదా నేను ఇంత స్థాయి వరకు వచ్చింది, మీరే కదా నన్ను ఆకాశంలోకి లేపింది అంటున్నది కదా. నీకు నిజంగానే ఉంటే ఆ పేద బిడ్డల గురించి నువ్వే పోరాడు, బయటికి రా. నిజంగా వాళ్ళు బయటకు వచ్చిండ్రు కాబట్టి మా లాంటి వాళ్ళు మీ ఫిలిం ఛాంబర్ కి ఈ స్టెప్ ఎవరు తీసుకోవాలి ఇంతవరకు? కేవలం ఆ పోలీసుల చుట్టూ, లేకపోతే లాయర్ల చుట్టూ, లేకపోతే అక్కడ జరిగింది. నిజంగానే నా పైన ఎటువంటి ఆరోపణలు వస్తే నన్ను పక్కన పెడతారు. మేము అదే చెప్తున్నాం, బాధితుల పక్షాన నిలబడతాం. వాళ్ళు బయటికి వస్తారు, పెద్ద ఎత్తున వస్తుంది. ఇంకా బాధితుల పక్షాన ఆల్రెడీ అడ్వకేట్ సుబ్బారావు గారు పోరాడుతున్నారు కదా. పోరాటం చేయని ఎవరి పక్షం వాళ్ళకు ఉంటది. ఇప్పుడు
ఇన్సిడెంట్ జరిగింది అనుకో తెలంగాణలో ఒక ఆరోపణలు ఏమైనా అత్యాచారమో లేకపోతే మిగతాది ఏం జరుగుతో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వస్తాయి, మాట్లాడతారు, బయటికి వస్తారు, నిలబడతారు. కొంతమందికి లేడు తెలియవచ్చు, లేడు తెలిసినోడు నిజాలు మొత్తం తెలుసుకొని బయటికి రావచ్చు. తన పోరాటం తనది, మా పోరాటం మాది. అన్న ఇప్పుడు బాధితులు అంత గిరిజన బిడ్డలే, అంతా కాకుండా సరే కొంతమంది గిరిజన బిడ్డలే. మీకు ఎప్పుడు తెలిసిందన్న వీళ్ళు బాధితులు అని చెప్పేసి? నేను బేసికల్గా ఇక్కడ లేను. అన్నది అంటే పర్టికులర్ కేసులో ఒక 4-5 days నుంచి నాకు ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి. నేను అందుబాటులో లేను, నేను బయట ఉన్నాను. బట్ ఒక ఆడబిడ్డ పైన ఇప్పుడే మనం ఇంత పెద్ద స్టెప్ తీసుకోవడం ఇది కరెక్ట్ కాదు. నిజాలు మొత్తం బయటికి తెలవాలి కాబట్టి అందుకనే బయటకు వచ్చినాం. కొన్ని ఎవిడెన్స్ కూడా సేకరించుకున్నాం కాబట్టి ఇవాళ వచ్చి అందుకనే డైరెక్ట్ గా మేము ఇక్కడో కాకుండా ఎక్కడైతే ప్రొడ్యూసర్స్ ఛాంబర్ ఏదైతుందో వాళ్ళకి వచ్చి మాట్లాడి. ప్రొడ్యూసర్ ఛాంబర్ లో మీరు కంప్లైంట్ ఇచ్చినారు కదా, ఎట్లా సానుకూలంగా స్పందించారు? సానుకూలంగా స్పందించేది ఏముంటది, ప్రొడ్యూసర్ వాళ్ళ సినిమాలు చూసేదే పేద బిడ్డలు. మళ్ళీ అది డిఫరెంట్ వేలో పోతుంది, అది ఇక డిఫరెంట్ వేలో పోతుంది. తెలంగాణ బిడ్డల గురించి తెలుసు, ఉద్యమాల గురించి తెలుసు, మిగతా అన్ని గురించి తెలుసు. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటిదాకా సాఫ్ట్ కార్నర్ లో వచ్చుకుంటే చెప్పుకుంటూ పోయినాం. పేదలకు అన్యాయం జరిగింది, వాళ్ళకు నిజాలు చెప్పేదానికి మనం పక్కన పెట్టండి, వచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. అర్థమైందా? ఇవాళ మీ సినిమాలు చూసేదే పేద బిడ్డలు, ఆ పేద బిడ్డలే డబ్బులు పోయినాయి, వాళ్ళ రక్త మాంసాలు ఇవాళ అయింది, ఇవాళ ఆరోపణలు వచ్చినాయి. అందుకని బయటికి నిజాలు తెలిసే వరకు తాత్కాలికం పక్కన పెట్టండి. అనేక మంది సింగర్లు ఉన్నారు, మాట్లాడతారు, చేస్తారు డెఫినెట్ గా. అందుకనే చెప్తున్నాం, దీని నుంచి వచ్చే పరిమాణాలు మళ్ళీ డిఫరెంట్ వేలో పోతాయి. అంటే కింది స్థాయి నుంచి వచ్చింది కదా సింగర్ మంగ్లీ, ఇవన్నీ ఎన్నో ఇబ్బందులు పడుకుంటా. నేను కింది స్థాయి నుంచి వచ్చిన నన్ను పొడిస్తే ఊకుంటానా? నువ్వు నన్ను చంపితే ఊకుంటానా? చెప్పు తమ్ముడు, నేనే నిన్ను అడుగుతున్నా. మీరు నన్ను కొడతారు, మీరు నన్ను పొడుస్తారు, నేను నా కుటుంబీకులు నీ పైన కేసు పెట్టాలా వద్దా? ఆరోపణలు వచ్చినాయి ఇప్పుడు మన పైన, ఆరోపణలు. నువ్వు నన్ను ఏమో చేసినావు, ఆరోపణలు వచ్చినాయి, నువ్వేం చేస్తావు అంటున్నా. నేను నిన్నే అడుగుతున్నా, నువ్వేం చేస్తావు? నా పైన ఆరోపణలు వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా. రైట్, డెఫినెట్ గా నేను కూడా ఇదే అంటున్నా. మనం నికార్సైన బిడ్డలం, పేదల గురించి కొట్లాడే వాళ్ళం. నేను ఏమంటున్నా, పూర్తిగా బహిష్కరించండి అని అంటలేను. నీ పైన ఆరోపణలు వచ్చినాయి, నిప్పు లేనిది పొగరాదు. ఎందుకు వచ్చింది? ఆ పొగను కూడా ఆర్పుకునేది మీరే కాబట్టి నిజాలు బయటకు తెలిపండి అంటున్నా. అంతవరకు బాధితుల పక్షాన్ని ఉంటాను. థ్యాంక్ యూ.